నేను ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇలా నంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కటింగ్ అయితే చూసేద్దాం. హాఫ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసాను. దేని దానికి ఫోల్డ్ అయితే చేసుకుందాము. హాఫ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. బాడీ పార్ట్కి ఇలా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూసారు కదా. బాడీ పార్ట్కి వచ్చేసి లెంత్ వచ్చేసి ఒక 12 అయితే తీసుకుంటున్నాను. అంటే 13, కిందన 1 ఇంచు పైన 1 ఇంచు కలిపి ఒక 13 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కిందన ఇంకో 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. అది ఎందుకు అనేది చెప్తాను ఇప్పుడు. 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నానంటే అది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే, బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోవట్లేను. ఫ్రంట్ పార్ట్కి ఎందుకు అంటే ఇలా కట్ అయితే వస్తుంది కదా, ఫిష్ కట్ లాగా, అందుకోసం తీసుకున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే. నేను ఫోల్డింగ్ అయితే చూపించాను కదా మీకు. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి తనది 12 అంటే ఇక్కడ హాఫ్, ఫుల్ షోల్డర్ వచ్చేసి 12 అంటే ఇలా హాఫ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు అంటే 6 అయితే తీసుకోవాలా. అంటే మళ్ళీ ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్, 6.5 అయితే తీసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి 6, షోల్డర్ డౌన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ 6.5కి బాక్స్, ఇలా బాక్స్ అయితే వేసేసుకొని చెస్ట్ వచ్చేసి 29 ఫోర్త్ పార్ట్ ఎంత అవుతుంది మనకి? 7.2 అవుతుంది. 7.2కి చెస్ట్కి అయితే మనం 1 ఇంచ్ కలుపుకుంటాము. 8.2 అయితే పెట్టుకుంటున్నాను. 8.2. ఆ తర్వాత ఇక్కడ వెస్ట్ వచ్చేసి ఎంత మనకి? 26 అయితే ఇక్కడ నార్మల్గా వెస్ట్ సైజ్కే కదా ఇది వచ్చేసి. ఇది వెస్ట్ సైజు 26 అంటే ఫోర్త్ పార్ట్ 6.5 అయిపోతుంది. 6.5కి ఒక హాఫ్ ఇంచ్ అయితే కలుపుకుంటున్నాను. ఎందుకు అంటే లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కలుపుతుంది. ఇప్పుడు వచ్చేసి వెస్ట్ వచ్చేసి 26కి ఫోర్త్ పార్ట్ చేస్తే 6.5 వస్తుంది. 6.5కి ఒక 1 ఇంచ్ అయితే కలుపుకుంటున్నాను డాట్స్ కోసం. 7.5కి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కును కలిపేసేయాలి. ఇలా ఇక్కడ వచ్చేసి ఒక 1.2కి ఆర్మోల్ అయితే డ్రా చేసుకోవాలి. కట్ చేసుకోవడమే. ఈ పార్ట్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కి ఇలా, లేదు అంటే కట్ చేసుకున్న, మీరు ఇక్కడ నుంచి కట్ చేసుకున్న తర్వాత కింది పార్ట్ కట్ చేసుకున్నా సరే. ఇలా కట్ చేసాం కదా, ఈ కింది పార్ట్ని అనేది తీసేద్దాం. ఇప్పుడు షోల్డర్ అనేది ఓపెన్ చేసేద్దాం. ఇలా షోల్డర్ ఓపెన్ చేసేసి డాట్స్కి కూడా మార్కింగ్ అనేది వేసేసుకుందాం. ఇలా డాట్స్ది మార్కింగ్, బ్యాక్ సైడ్ డాట్స్ది. ఇక్కడ చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకుందాము. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కదా మనము. ఫ్రంట్ పార్ట్కు ఇలా 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫుల్ షోల్డర్కి ఎవరికైనా ఇలా 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఆర్మోల్ అనేది డ్రా చేయాలి. లోత్ అనేది మనము డ్రా చేయాలి. ఈ విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకో 1/2 మీటర్ క్లాత్ తీసుకొని సేమ్ ఇందాకటి విధంగా నాని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు స్కర్ట్ ఫుల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 32లో మనము ఫిష్ కట్ పార్ట్కి అనేది మైనస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ లెంత్ అయితే తీసుకోవాలా. ఈ ఫుల్ లెంత్లో నుంచి మనం ఫిష్ కట్ పార్ట్కి 12 అనేది తీసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు 12 అనేది మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఎంత వచ్చింది? 20 వచ్చింది. అంటే ఇప్పుడు ఫిష్ కట్ పార్ట్ అనేది 12 ప్లస్ 1 ఇంచు ఖర్చు కోసం 13 అవుతుంది. కానీ ఈ 13లో నుంచి పైన పట్టీ వస్తుంది కాబట్టి ఆ పట్టీ కూడా మనం మళ్ళీ మైనస్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి కదా. యాక్చువల్గా లెంత్ 12 ఇలా పెట్టుకున్నా ఓకే. మీకు అర్థం అవ్వాలి క్లియర్గా అంటే ఇంకో విధంగా కూడా నేను ట్రై చేసి చెప్పి చూపిస్తాను. ఇలా 1 ఇంచ్ పైన కానీ పెట్టేసుకోవాలి. అంటే పైన పట్టీ వస్తుంది, మనకి బెల్ట్ వస్తుంది బకరంది. ఆ బెల్ట్ ఇదిగోండి 12 పెట్టుకున్నా ఓకే. లేదు అంటే 13 పెట్టేసి ఇలా పైనకు 1 ఇంచ్ అలా వదిలేసేయండి. కన్ఫ్యూజ్ మాత్రం అవ్వకండి. ఇప్పుడు 13కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, అర్థమైందని అనుకుంటున్నాను. లేదు అంటే మళ్ళీ చూడండి. ఇప్పుడు హిప్ వచ్చేసి 32లో 4th పార్ట్ అనేది మనం తీసుకోవాలి. 4th పార్ట్ ఎంత? ఇక్కడికి. ఈ 4th పార్ట్ ఇలా ఫోల్డ్ చేసేస్తే మీకు టేప్ ఫోల్డ్ చేసుకున్నా సరే, లేదు బై 4 చేసుకున్నా సరే, మొత్తం ఎంత వచ్చింది? మనకి 8 వచ్చింది. 8. ఇప్పుడు అదే 8 ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఖర్చుకు కావాలి కదా, ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైన అయితే హిప్ దగ్గర ఎంత 8.5 అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఎంత చేసుకున్నాము? ఒక 8.5. ఇప్పుడు కిందన దానికి ప్లస్ 1 ఇంచ్ కలుపుకొని 9.5 అయితే మార్క్ చేస్తున్నాను. అంటే నడవడానికి ఫ్రీగా ఉండాలి కదా ఫిష్ కట్ షేప్ దగ్గర. సో ఆ మార్క్ని ఈ మార్క్ని కలిపేసుకోవాలి. ఇంతే, నీట్గా కట్ చేసుకోవడమే. ఇలా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ వేరుగా, బ్యాక్ పార్ట్ వేరుగా కట్ చేశాను. ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్కి కొంచెం పైనకు స్లిట్ లాగా కట్ చేస్తాం కదా షేప్ అనేది. ఇందులో నుంచి ఒక లేయర్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ లేయర్కి కరెక్ట్గా ఒక పైనకి 2 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇలా 2 ఇంచెస్ అయితే పైనకైతే తీసేసుకుంటాము షేప్ కోసం, ఫిష్ కట్ షేప్ కోసము. అది అనేది ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేయండి. ఇంతే అండి, సింపుల్. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకుందాం కింది పార్ట్కి. ఇప్పుడు కుచ్చిళ్ళ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి ఇక్కడ ఎంత మనకు మిగిలింది? ఎంత? 20 మిగిలింది కదా. ఆ 20 అనేది ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే లైనింగ్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి ఆ 20కి మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఈ కిందన పార్ట్కి కరెక్ట్గా ఒక 2.5 మీటర్ వరకు తీసుకున్నాను నేను లైనింగ్. కుచ్చిళ్ళు నీట్గా రావాలి కదా. ఇంతే అండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి శారీ పార్ట్లో శారీ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసి ఒక 4 మీటర్స్ వరకు తీసుకున్నాను కిందన క్లాత్. కట్ శారీలో నుంచి కట్ పక్కకు తీసేసి 4 మీటర్స్ పక్కకు తీసేసి దాన్ని ఫోల్డ్ చేసి అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇది ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి పర్లేదు. లైనింగ్ అనేది 20 తీసుకున్నా పర్లేదు, ఫోల్డ్ చేసేస్తాం కదా. మెయిన్ క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది
ఒక చిన్నది ఎక్స్ట్రా అయితే తీసుకుంటాము. అవుతుందా? ఎందుకనేది నేను చెప్తా చూడండి. ఇక్కడ చూసారు కదా, కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే కర్వ్ షేప్ వస్తుంది కదా, ఎందుకనేది నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు ఫిష్ కట్ అయితే ఇలా కుట్టాం కదా, ఇలా యాడ్ చేస్తే మనకు అది బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్ అవ్వాలి కదా, అందువల్ల ఎక్స్ట్రా అయితే తీసుకుంటాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ నార్మల్ గా అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఈ వీడియో మీకు అర్థమైందా కాలేదా, అర్థం కాకపోతే కాలేదని కూడా కామెంట్ చేయండి. అది ఎందుకనేది చెప్పాను. ఓకే అండి. మరి ఇప్పుడు మిగిలిన పార్ట్స్, పైన పార్ట్ అనేది మిగిలింది కదా, ఆ పార్ట్ లో ఈ ఫిష్ కట్ షేపును ఫ్రంట్ బాడీ పార్టును తీసుకోవాలి. 4 మీటర్స్ అయితే సరిపోతుంది క్లాత్. చూడండి, ఇలా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాంటివి కొంచెం ట్రెడిషనల్ కమ్ వెస్ట్రన్ వేర్ కదా, ఎప్పుడు ట్రెడిషనల్గానే కాకుండా మిక్స్డ్ డ్రెస్ అన్నట్టు. ఇది ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి.